బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం కోర్టుకు వల్లభనేని వంశీని తరలించారు పోలీసులు. జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్ పై వంశీని అదుపులోకి తీసుకున్నారు. భూ కబ్జా వ్యవహారంలో ఆత్కూర్ పిఎస్ లో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జిల్లా జైలు నుంచి గన్నవరం కోర్టుకు పోలీసులు తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం కోర్టుకు వల్లభనేని వంశీని పోలీసులు తరలించారు. జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్ పై వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భూ కబ్జా వ్యవహారంలో ఆత్కూర్ పిఎస్ లో వంశీపై కేసు నమోదైంది. ఇక ఇదే కేసులో ఆయన A2గా కూడా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జిల్లా జైలు నుంచి గన్నవరం కోర్టుకు పోలీసులు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే గన్నవరం పోలీసులు పీటీ వారెంట్ పైన తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఆత్కూరులో భూ కబ్జా కేసుకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కేసులో A2గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో విచారణలో భాగంగా గన్నవరం కోర్టుకి పీటీ వారెంట్ పైన గన్నవరం పోలీసులు విజయవాడ జిల్లా జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లడం జరిగింది. గన్నవరం పరిధిలో ఉన్నటువంటి ఆత్కూరులో భూ కబ్జాకు సంబంధించి గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి A2గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయన విచారించిన తర్వాత కోర్టు డెసిషన్ తర్వాత నేరుగా మళ్ళీ సబ్ జైలుకి తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే సత్యవర్ధన్ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం తర్వాత జరిగినటువంటి పరిణామాలు సత్యవర్ధన్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం కేసు కూడా మరొక కేసు కూడా ఉంది. ఆ కేసులో కూడా ఇప్పటికే పీటీ వారెంట్ పైన ఒకసారి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు ఆత్కూరులో ఏదైతే భూ కబ్జా జరిగిందో ఆ భూ కబ్జాలకు సంబంధించినటువంటి కేసులో విచారించేందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా పీటీ వారెంట్ పైన నేరుగా కోర్టుకి తీసుకెళ్తున్నారు. కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కోర్టులో విచారణ అనంతరం నేరుగా మళ్ళీ సబ్ జైలుకి తీసుకురాబోతున్నారు. వరుస కేసులపైన వల్లభనేని వంశీ ఒక్కొక్క కేసు పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అయితే రిమాండ్లో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ అనేది అనేక సార్లు వేసినప్పటికీ కూడా కస్టడీకి ఇచ్చారు. ఇప్పటికే 5 రోజులు కస్టడీ కూడా జరిగింది. కస్టడీ తర్వాత బెయిల్ పిటిషన్ కూడా వల్లభనేని వంశీ న్యాయవాదులు దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్లో వాదనలు ముగిసినా కూడా బెయిల్కి సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్ అయితే ఎక్కడ కూడా రాలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరపాలంటూ కూడా పోలీసులు కోరుతున్నటువంటి నేపథ్యంలో జడ్జి బెయిల్ను తిరస్కరించారు. పూర్తిగా రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు ఆత్కూరులో ఏదైతే భూ కబ్జా కేసు ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారించేందుకు కోర్టుకి సబ్మిట్ చేశారు. మరి కాసేపట్లో గన్నవరం చేరుకున్న తర్వాత కోర్టులో వల్లభనేని వంశీని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి పీటీ వారెంట్ పైన ఇక్కడి నుంచి తీసుకెళ్లారు కాబట్టి నేరుగా అక్కడ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత నేరుగా సబ్ జైలుకి మళ్ళీ తీసుకురాబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని కేసులు కూడా వంశీ పైన పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే కొన్ని కేసులు ఆల్రెడీ నమోదయ్యా. కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. ఒక్కొక్క కేసు పీటీ వారెంట్ పైన తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొకవైపు బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే అనేక సార్లు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బెయిల్కి సంబంధించినటువంటి ఎలాంటి పాజిటివ్ కూడా రావట్లేదు. కాబట్టి ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ కూడా పొడిగించినటువంటి పరిస్థితి. 14 రోజుల రిమాండ్ తర్వాత మరొకసారి 14 రోజుల రిమాండ్ అనేది పొడిగిస్తూ ఇది ఇలాగే జరుగుతుంది. అయితే తమకు సౌకర్యాలకు సంబంధించి కొంత వెసులుబాటు న్యాయస్థానాలు ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ విషయంలో మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.